హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీమూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు, మీతో రీయూనియన్ చేద్దాం అనుకుంటున్నారా లేదనేది చూద్దాం. సో ఇవి మీ ఫీలింగ్స్ అండి, ఇవి మీ ఫీలింగ్స్, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్. సో యాక్షన్ ఉందా లేదా అనేది కూడా చూద్దాము. ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. సో ఎవరు సెపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా చూడొచ్చు. మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు అండి. ఓకేనా? మీ పర్సన్ ఏమి 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. సో ఇక్కడ కొంతమందిది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్స్ట్రా రిలేషన్స్ కనిపిస్తున్నాయండి. ఎక్స్ట్రా రిలేషన్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మ్యారీడ్ వాళ్ళు, ఆల్రెడీ మ్యారీడ్ అంటే మీ పర్సన్ ఎక్స్ట్రాగా రిలేషన్ పెట్టుకొని మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఆ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే మీది ఎక్స్ట్రా రిలేషన్ కాబట్టి మీకు టైం ఇవ్వలేక వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చుకుంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అండ్ ఇంకోటి అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని చేసుకోవడం, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మీతో ఫిజికల్గా మూవ్ అయ్యి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని చేసుకోవడం. కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అవ్వడం, పెళ్ళి అయ్యి కూడా బ్రేక్ అవుతున్న సిచ్యువేషన్లో, పెళ్ళి అయ్యి కూడా మ్యారేజ్ అయ్యి కూడా గొడవలు, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వక గొడవలు, ఇలా కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఎవరికైతే ఇవ్వలేదో ఆ పర్సన్ డెఫినెట్లీ పశ్చాత్తాపడుతున్నారు, అంటే బాధపడుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, మీతో కలిసి ఉండాలనుంది. బట్ ఈ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ చేతిలో లేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు. అందుకే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. సో అన్మ్యారీడ్ వాళ్ళకైతే డెఫినెట్లీ మీ పర్సన్కి ఇష్టం ఉంది, వాళ్ళు బాధపడుతున్నారు మీకు ఇవ్వనందుకు. మీ రిలేషన్లో కంటిన్యూ చేయాలనుంది. కాకపోతే ఈ పర్సన్కి ఏంటంటే ఎదిరించలేక, వాళ్ళకి చెప్పుకోలేక, సో మీ పర్సన్ ఏంటంటే బాధపడుతున్నారు. మీ కమిట్మెంట్ ఇవ్వనందుకు మీ పర్సన్కి బాధగా అయితే ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళ లోపల రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే సాటిస్ఫాక్షన్ లేదు మీ పర్సన్కి. ఈ పర్సన్కి ఏంటంటే మీతో లైఫ్ని కంటిన్యూ చేయాలి అనేది ఈ పర్సన్ కనిపిస్తుందండి. సో ఎన్నో కలలు కన్నారు, ఎన్నో అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నారు. బట్ అవేం నెరవేరట్లేదు. సో ఏ రిలేషన్ అయినా అంతేనండి. ఏ రిలేషన్ అయినా మీ పర్సన్ మీకు పర్టికులర్ టైం ఇవ్వకుండా, పర్టికులర్ కేర్ ఇవ్వకుండా, లవ్ ఇవ్వకుండా, మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అదర్ పర్సన్స్కి ఇస్తూ ఉన్నారు. సో కానీ ఇక్కడ మీకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మీకు ఇవ్వనందుకు వాళ్ళకి సమ్ రిగ్రెట్ అయితే జరుగుతుందండి. కొంతమందికి రిగ్రెట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కాకపోతే కొంచెం భయం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ కొంతమంది మీకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెడతా ఉండొచ్చు. మీరు ఎంత అడిగినా కానీ కొంతమంది అయితే చెప్పట్లేదు ఆ విషయాలు అనేవి. అంటే మీ పర్సన్ ఏంటంటే ఏదున్నా కానీ మీతో కొంతమంది ఇక్కడ రెండు రకాల వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. ఎందుకంటే అందరు పర్సన్స్ ధైర్యంగా ఉండరు, అందరు పర్సన్స్ పిరిగివారై ఉండరు. కొంతమంది పర్సన్ చాలా డేర్గా ఉంటారు, కొంతమంది పర్సన్స్ పిరిగితనంగా ఉంటారు. కొంతమంది ఏంటి అంటే అన్ని దాచిపెడుతూ తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఓకేనా? ఇంట్రోవర్ట్. కొంతమంది ఏదున్నా చెప్పేస్తారు, ముఖం మీదే చెప్పేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. కానీ కొంతమంది ఏంటంటే విషయం ఏంటనేది తిన్నగా చెప్పరు, మనసులోనే పెట్టుకుంటారు. కొంతమంది అన్నిటికీ భయపడుతూ ఉంటారు. అంటే కొంతమంది పర్సన్స్ వచ్చేసి భయపడే తత్వం. అంటే మీకు కానీ మీ వాళ్ళ పేరెంట్స్కి భయపడి మీ కమిట్మెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళ ఫ్యామిలీకి, థర్డ్ పార్టీకి, ఆ విధంగా సొసైటీకి భయపడే వ్యక్తి అనమాట. మీ దగ్గరికి రావాలంటే అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఆ ఫ్యామిలీని ఎదిరించలేరు, థర్డ్ పార్టీని ఎదిరించలేరు, ఫ్యామిలీని ఎదిరించలేరు, పేరెంట్స్ని ఎదిరించలేరు. సో ఆ విధంగా ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ అనేది చూసుకుంటూ ఉంటారు. కొంతమంది మీకు స్టాండ్ అనేది తీసుకోలేరు అనమాట. మీకోసం స్టాండ్ తీసుకోవడానికి వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వరు, భయపడి. ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చే అంత కరేజ్ వీళ్ళకి లేదు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మీ పర్సన్కి డేర్ ఉంది, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అంటే ఉంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు అనే టైప్లో మాట్లాడతారు అనమాట. నీకు ఇష్టమైతే ఉండు, లేకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అని మాట్లాడతారు. అండ్ ఇంకోటి చాలా స్ట్రైట్గా మాట్లాడతారు. వీళ్ళకి ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే బిహేవ్ చేసే తీరు వేరు అంతే.
ఏంటంటే చాలా ఈగో చూపిస్తుంటారు, యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, రిలేషన్ కోసం నిలబడతారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే అన్నీ వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పినప్పుడే కాల్ చేయాలి, వాళ్ళు చెప్పినప్పుడే మెసేజ్ చేయాలి, వాళ్ళు చెప్పినప్పుడే కలవాలి, వాళ్ళు చెప్పినప్పుడే మాట్లాడాలి. అదర్వైజ్ లేకపోతే బ్లాక్ చేయడమో, లేకపోతే మీతో మాట్లాడకపోవడమో, వాళ్ళు చెప్పింది మీరు చేయాలి, వాళ్ళు చెప్పింది మీరు చేయకపోతే కనుక వాళ్ళు మీతో మాట్లాడకపోవడమో, బ్లాక్ చేయడమో చేస్తారు. ఇక్కడ కొంతమంది బయస్సులు ఉంటే కొంతమంది ఓవర్ డేరింగ్ వాళ్ళు ఉన్నారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అన్నిటికీ భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వడమే ఆపేస్తున్నారు. ఇంకో పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేక మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అంటే ఏంటి, సిచ్యువేషన్స్ని అంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడము, ఏది అనేది చెప్పరు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నామన్నా కూడా కొంతమందికి చెప్పరు. కొంతమందికి ఇది క్లారిటీ ఇచ్చి, ఇలా మా పేరెంట్స్ లేకపోతే థర్డ్ పార్టీ ఇద్దరి మీద గొడవలు జరిగినాయి, నా మనసు బాగాలేదు, నా మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఏదో ఒకటి చెప్తారు. కొంతమంది ఏంటంటే అది కూడా చెప్పరు, మనసులోనే పెట్టుకుంటారు, ఏది చెప్పరు, ఏదైనది ఏ విషయమైనది కూడా చెప్పరు. ఎన్నిసార్లు కాల్ చేసి ఒకవేళ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నా కానీ అవాయిడ్ చేయడంలో ఏంటంటే కొంతమంది అయితే ఈ విధంగా అవాయిడ్ చేస్తూ ఉంటారండి. ఎన్నిసార్లు మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, కట్ చేయడము, బ్లాక్ చేయడము, ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్ చేయడము, అవాయిడ్ చేయడము, ఇగ్నోర్ చేయడము. సో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ పర్సన్ ఏంటంటే నమ్మించి మిమ్మల్ని మాట అయితే తప్పారండి. ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి, ఈ విధంగా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చీటింగ్ అయితే చేశారు. అంటే తప్పించుకొని తిరిగారు మిమ్మల్ని, అంటే మీకు మాట ఇచ్చి తప్పారు ఈ పర్సన్. సో రిలేషన్లో ఏంటంటే సపరేషన్ అనేది తెచ్చారు. హ్యాపీగా ఉండాల్సిన రిలేషన్ని స్పాయిల్ చేసేసుకున్నారు. అంటే హ్యాపీగా ఉండాల్సిన ఒక రిలేషన్ని ఎండ్ చేసేసుకున్నారు, ఎండింగ్ దాకా తెచ్చారు. కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు. మ్యారీడ్ వాళ్ళైతే గొడవలు, మీకు దూరంగా ఉంటున్నారు. హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు. ఆ విధంగా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ సెపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ మీతో కలిసి ఉండాలన్న ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది, డెఫినెట్లీ ఉంది. సో ఏదైనా మీ పర్సన్ చెప్పాలంటే మీతో పాజిటివ్గానే ఉన్నారండి, మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు. కాకపోతే వీళ్ళకి ఏవైతే నచ్చట్లేదో, ఏవైతే మీకు వాళ్ళకి మధ్య ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. కానీ వీళ్ళకి 100లో 80% వీళ్ళకి రావాలనే ఉంది. కార్డ్స్ ప్రకారం 80% రావాలని ఉంది. కాకపోతే వీళ్ళ ఈగోలు, భయాలు, లేకపోతే ఈగో యాటిట్యూడ్లు, వాళ్ళు చెప్పింది జరగాలంటాము, లేకపోతే వాళ్ళకి ఏదో భయం ఉండడమో, లేకపోతే తప్పించుకొని తిరిగే తత్వమో, కమిట్మెంట్ ఇవ్వకపోవడమో, ఒక్కొక్క సినియారియోలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ సపరేషన్ అనేది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కొంతమందికి దూరంగా ఉండడం, మాట్లాడుకోకపోవడం అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల సడన్గా దూరం అయిపోయి హ్యాపీగా ఉండాల్సిన ఫ్యామిలీ సో మీతో ఉండాలనిపిస్తుంది మీ పర్సన్కి. డెఫినెట్లీ మీకు ఒక ఆఫర్ అయితే ఇస్తారండి. అంటే పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ మీరు చెప్పిన దానికి వీళ్ళు ఓకే అయితే చేస్తారు. బట్ దానికి మీరు కొంతే సాటిస్ఫాక్షన్ అవుతారు, కొంత అవ్వకపోవచ్చు, అయినా పర్లేదు, కొంత హ్యాపీగా అయితే ఉంటారు. మీతో స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ పూర్తిగా కమిటెడ్గా అందరికీ తెలిసేలా కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ మీతో ఉండాలి అని అయితే ఉంటుంది. సో మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్, మీ హస్బెండ్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా మీ దగ్గరకు వస్తారు. బట్ మీకు ఇచ్చే టైం తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్. మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే మీతో ఉండాలి, మీతో కమిట్మెంట్ ఇవ్వరు, కానీ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడరు. సో ఇక్కడ ఎవరైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి అయితే ఇష్టపడరండి. డెఫినెట్లీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచించి, మీ గురించి స్టెప్ తీసుకుంటే మాత్రం కమిట్మెంట్ ఇవ్వగలుగుతారు. కానీ అదొక్కటి తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే కొంత మీరు కూడా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని పెడతారు, నేను లైఫ్లోకి రావాలంటే ఇలా చేయాలి, అలా చేయాలని, దానికి మీరు ఓకే చేస్తే వీళ్ళు వస్తారనమాట. సో ఆ విధంగా కూడా కనిపిస్తుంది. సో ఇది సోల్మేట్, డివైన్ కనెక్షన్, క్వీన్ ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ పెంటికల్. సో ఇది చాలా స్టేబుల్గా ఉంటుందండి. మీ రిలేషన్ చాలా స్టేబుల్గా, ప్రేమగా ఉంటుంది. సో లవబుల్గా ఉంటుంది. కొన్ని ఉన్నాయి, కానీ అవి కొంత మార్చుకుంటే మాత్రం మీ పర్సన్ కానీ, మీలో మిస్ చేయకుంటే మీరు కానీ కొంత చేంజెస్ చేసుకుంటే రిలేషన్ చాలా బాగుంటుంది. స్టేబుల్గా ఉందండి. ఎలా ఉన్నా సరే ఫస్ట్ స్టేబుల్గా ఉంది రిలేషన్. అంటే ఏంటి, కదలకుండా ఉంది. ఎన్నాళ్ళున్నా విడిపోయిన రిలేషన్ లాగా నాకైతే అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్నాళ్ళున్నా కానీ మీరు విడిపోరు. అంటే మ్యాక్సిమం ఏదో రకంగా మీరు కలిసే ఉంటారు. సో ఆ విధంగా అయితే అనిపిస్తుందండి.
ఎందుకంటే మీ పర్సన్ని మీరు భరిస్తారు, మీ పర్సన్ మిమ్మల్ని భరిస్తారు. సో ఆల్మోస్ట్ ఒకరినొకరిని భరించుకుంటూ ప్రేమించుకుంటూ అయితే ఉంటారు. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కొంతమందికి మీ పర్సన్ ఊరికే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. సో కొంతమందికి ఇక్కడ పోలీస్ కేసులు, కోర్టు కేసులు, డైవర్స్ కేసులు, సెకండ్ మ్యారేజ్ అవి కూడా కనిపిస్తున్నాయి. మనీ రిలేటెడ్ కనిపిస్తున్నాయి, మనీ రిలేటెడ్ ఉన్నాయి. ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళ ఉండొచ్చు. మీ మ్యారేజ్ లీగల్గా అవ్వాలని చూస్తున్నారండి. లీగల్ డైవర్స్ కేసు అయితే పెండింగ్లో ఉంటే అది క్లియర్ అయిపోవాలి. లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని కూడా కొంతమంది అయితే అనుకుంటున్నారు. మీకు జస్టిస్ జరగాలి మనీ పరంగా, కానీ మీ ప్రేమ, మీ మ్యారేజ్, మీ లవ్ పరంగా మీకు జస్టిస్ అనేది రావాలి. మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుందండి. కొంతమందికి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీకు గొడవలు వస్తున్నాయి. మీరు మీ పర్సన్ కాకుండా మీ మధ్యలో వేరే వాళ్ళ వల్ల గొడవలు అవ్వడం, సో దానికి మీ మధ్య ఇష్యూస్ రావడం, మీరు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది. సో 6 ఆఫ్ కప్స్ ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అలా ఉన్నారు. రీసెంట్ ఉన్నారు, చాలా యంగ్ ఉన్నారు, అలాగే పెద్దవారు కూడా ఉన్నారు. కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో మీకు మీ పర్సన్ తెలుసు, రిలేషన్కి ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో తెలుసు. ఆ విధంగా ఉన్నారు, రీసెంట్ ఉన్నారు. ఇక్కడ రీసెంట్ అని ఏస్ ఆఫ్ కప్స్, రీసెంట్ కూడా ఉండొచ్చు. సో ఈ రిలేషన్ని మీరు సక్సెస్ చేయడానికే చూస్తున్నారు. సో డెఫినెట్లీ మీ పర్సన్ రావడానికి రెమెడీస్ చేయడము, టారో రీడింగ్స్ చెప్పించుకోవడము, ఆస్ట్రాలజీ, వాళ్ళని వీళ్ళని కలవడము, మీ పర్సన్ కోసం ఏదేదో చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కొంతమంది అది కూడా చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని పూజలు చేయడము అలా కూడా చేస్తున్నారు. ఎక్కువగా గాడ్కి ప్రే చేయడము, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఎక్కువగా. 8 ఆఫ్ పెంటికల్. సో డెఫినెట్లీ ఏంటంటే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కంటిన్యూ చేయడానికి రెడీగానే ఉన్నారండి. మీరు మీ పర్సన్కి మీరు ఆఫర్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మీ పర్సన్ని మీరు నమ్మట్లేదు, మీ పర్సన్ మిమ్మల్ని నమ్మట్లేదు. నమ్మకాలు లేవు కొంతమందికి. సెపరేషన్లో ఉన్నారు, ఎండింగ్లో ఉందేమోనని భయపడుతున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తుంటే అంత ఎండింగ్ లాగా అనిపించట్లేదు నాకు. సో మీ పర్సన్కి మీ మీద హానెస్ట్గానే ఉంది. సో ఏదైతే ఎండింగ్ ఉందో ఇది టెంపరీ మాత్రమే, పర్మనెంట్ కాదు, టెంపరీగా మాత్రమే దూరంగా ఉన్నారు. మళ్ళీ మీకు కమ్యూనికేషన్ రావడం, మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి. డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. సో రీయూనియన్ కూడా చాలా కొంతమందికి త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి, కొంతమందికి లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకేనా? సో ఇక్కడ మనీ రిలేటెడ్గా ఎవరైనా ఎదురు చూస్తుంటే కనుక అది కూడా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ని చూడాలనిపిస్తుంది నాకు టుడే. సో అది కూడా చూస్తాను. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్ రాబోయే రోజుల్లో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఎందుకో చూడాలనిపించిందండి. సో ఏదైతే కష్టమున్నా వదులుకున్నారో, ఇష్టమున్నా వదులుకున్నారో, సో హ్యాపీనెస్ ఉంటుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఏదైతే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారో అదంతా టెంపరీ మాత్రమేనండి. ఇందాక నేను చెప్పినట్టే వచ్చింది సేమ్. సో ఈ రిలేషన్ మీకు కంటిన్యూ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుందండి. ఏదైనా సరే, మీకు రావాల్సిన జాబ్ అయినా సరే, ఏదైనా సరే, మీరు ఒక మంచి పొజిషన్లో ఉండడము, మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది జరగటము, ఏదైనా సరే మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మంచి జాబ్ అయితే వస్తుందండి. మీరు జాబ్ కోసం చూస్తే కనుక మంచి జాబ్ అయితే వస్తుంది. సో రీయూనియన్ కూడా జరుగుతుంది. ఫైనల్గా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు మీరు. సో మనీ రిలేటెడ్గా కూడా, జాబ్ రిలేటెడ్గా కూడా, రిలేషన్ రిలేటెడ్గా కూడా అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్లో బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ రీయూనియన్ చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? మీ ఇంట్యూషన్ ఒక చెప్తుంది, ఆ ఇంట్యూషన్ వినండి. ఏం చెప్తుంది?
నా మనసు అని మీరు వినండి, మీ మనసు మీకు ఏం చెప్తుంది అని. సో త్వరలో మీకు ఒక కాంటాక్ట్ రాబోతుంది. మన వీడియో చూసిన తర్వాత మీకు కాంటాక్ట్లోకి వస్తారు మీ పర్సన్. కొంతమందికి ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే వచ్చేస్తారు, అంటే సమ్ మూమెంట్ అండి. వాళ్ళ నుంచి వాళ్ళు అన్బ్లాక్ చేయడమో, లేకపోతే వాళ్ళు కాల్ చేయడమో, వాళ్ళు మెసేజ్ చేయడమో, వాళ్ళకి అనిపించడమో, వాళ్ళ గురించి ఏదైనా తెలియడమో, సమ్ మూమెంట్ ఏదో ఒకటి కనిపిస్తుంది. సో యాక్షన్ కూడా ఉంది, డైరెక్ట్గా మీ పర్సన్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తారు. రొమాన్స్ ఉంది, సో డెఫినెట్లీ జరుగుతుంది, నమ్మండి. ఫస్ట్ ఇక్కడ మే అయిపోయింది, సో మేలో ఎవరికైనా అయితే కనుక మన వీడియో చూసిన తర్వాత కామెంట్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ జూన్లో అవుతుందండి, ఓకేనా. కొంతమందికి జూన్లో అయ్యే అవకాశం ఉంది. జూన్ ఎండ్ లోపు చాలామందికి రీయూనియన్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, ఆ తర్వాత అవుతుంది. నెక్స్ట్ మంత్ అండ్ ఆ తర్వాత మంత్లో లేట్ అయితే సో ఆల్మోస్ట్ జూన్ ఎండ్లో రీయూనియన్ అవుతుంది. సో క్లైమ్ చేసుకోండి, కామెంట్లో 555 అని పెట్టండి. ఎక్కువగా మీకు 222, 555 అనేవి కనిపిస్తూ ఉంటాయి. క్లైమ్ చేసుకోండి. బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి ఎక్కువగా వస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ వారికి కూడా షేర్ చేయండి, ఎవరైనా తెలిసిన వారంటే వారికి షేర్ చేయండి. మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను అప్లోడ్ చేయగానే. అండ్ మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే సో వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.